5వ అధ్యాయం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను లోనికి తెచ్చి వీధులలోనికి తెచ్చి వారిని వీధులలోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచి. పేతురు ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నాడు? పేతురు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరి పేతురు? ఈ పేతురు ఎవరు? పేతురు వచ్చుచుండగా జనులు తమ వారిని మంచములు పట్టి ఉండి లేవక రోగగ్రస్తులై వ్యాధిగ్రస్తులై అలాంటి ప్రజలను వీధుల్లోనికి తెచ్చేశారట. వీధుల్లోనికి తెచ్చేసి వారిలో ఎవరి మీదైనా పేతురు నీడ పడితే వారు బాగుపడతారని ఇంట్లో వేసుకునే మంచాలు పరుపులు వీధులోనికి అతను నీడ పట్టడానికి తీసుకుని వచ్చారట. ఏం చేశారు? అతని నీడ పడాలి. ఈ పేతురు దేవుని సేవకుడు. ఈ పేతురుని దేవుడు అపోస్తలుడు అని పిలిచేవాడు. దేవుడు స్తోత్రం. ఈ పేతురు పేరు ముందు సీమోన్. ఇతన్ని ఆయన కేఫా అనగా రాయి అని పిలుచుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తిని, జాగ్రత్తగా వినండి దేవుడి వాక్యాన్ని, ఒక సాధారణమైన వ్యక్తిని అసాధారణమైన వ్యక్తిగా, ఎలా చెప్పాలి? ఒక సాధారణమైన వ్యక్తిని ఒక అసాధారణమైన వ్యక్తిగా నీడ పడితే రోగాలు పోతాయి, వ్యాధులు విడిచి పారిపోతాయి అని జనులలో దేవుడు ఈ వ్యక్తిని అభిషేకించి ఆత్మచేత నింపి జనులకు స్వార్థ ప్రకటించే వ్యక్తిగా దైవ లేఖనాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రజలను ప్రభు వైపుకు తిప్పేవానిగా, ఒక ప్రత్యేకమైన వానిగా దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అబద్ధాలు ఆడాడు. ఏమన్నాడు? అబద్ధాలు ఆడాడు. ఈ చేపలు పట్టుకునే ఒక వ్యక్తి మనుషులు పట్టు చాలరిగా, చేపలు పట్టు చాలరి, మనుషులు పట్టు చాలరిగా 120 మందిలో మేనగదిలో వారితో ప్రార్థన చేసిన వారిలో ఏకీభవించి ప్రార్థన చేసిన వ్యక్తిగా వారందరిలో 11 ఒక్కరితో లేచి నిలబడి 12వ
రే ఈ రాత్రి ఆ మంచాల మీద పరుండిన వ్యక్తి నీవేనేమో. ఆ మంచమును విడిచిపెట్టగా ఆ భక్తిలో, ఆ తీవ్రతలో, ముందున్న అంతకు ముందున్న పూర్వమున్న భక్తి, ఆ తత్పరత, ఆ తీవ్రత, ఆ భయం, దేవుని భక్తి, అవన్నీ మొదట ఉన్నటువంటి ప్రేమ నువ్వు విడిచిపెట్టేసేవేమో. నీకు రోగం వచ్చేసింది, నువ్వు మనసు పట్టేశావు, నువ్వు పొరుపుకే అంకితమైపోయావు. నువ్వు దేవుని రాత్రి హెచ్చరిస్తున్నాడు. దేవుని సేవకుని వాక్కు నీ చెవులలో చొచ్చి నువ్వు మాట వినక అశ్రద్ధగా, అక్రమంగా, అన్యాయంగా దేవుని మాట విననట్లు పట్టనట్లు నువ్వు ఈ రాత్రి ఇక్కడ నుండి వెళ్తే మాత్రం దానికి కారకుడు నీవే. ప్రభు యెహెజ్కేలుతో అంటాడు, ఒకడు తన అపరాధమును బట్టి, తన పాపమును బట్టి మరణము నొందుట, అట్టి వాడు మరణం పొందుట నాకు ఇష్టము కాదు. వాడు ఒకవేళ తన మనస్సు తిప్పుకొని దిద్దుబాటు చేసుకుంటే వాడు బ్రతుకుటే నాకు సంతోషమని మాట్లాడుతున్నాడు దేవుడు. దేవుడు చెబుతున్నటువంటి వాక్యం అతను రోడ్డు వెంట వెళుతుంటే, వీధి వెంట వెళుతుంటే అనేక మంది జనులు తమ వారిని ఎక్కడికి తీసుకొచ్చేశారు? వీధుల్లోకి తెచ్చేశారు. అతను నీడపడి తెచ్చారు. స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు తెలుసా? నాకంటే గొప్ప కార్యాలు చేస్తాను. ఎలాంటి చెప్పాలి? మీరు అంతమానం మొత్తం కాదు. నాకంటే ఎక్కడైనా నేర్పిన గురువు విద్యలన్నీ నేర్పిన తర్వాత విద్య తన దగ్గర దాచిపెట్టుకుంటాడంట. మరి ఎందుకో నాకైతే తెలియదు. ఈ గురువు కాదు కదా ఈయన గురువు కాదు, ఈయన తండ్రి. దేవుడికి స్తోత్రం కలుగును. ఈయన దేవుడు. ఈయన సరిచేయడానికి, ఈయననే ఒక అసాధారణమైన వ్యక్తిగా నిలబెట్టడానికి, వీళ్ళు వాడుకోవడానికి, వీళ్ళు మాట పెరిగితే అది రుజువు చేయడానికి, దాన్ని స్థాపించడానికి వీళ్ళు ఏం పరిగెత్తి చేసేద్దాం. సూర్యుని ఆపమంటాడా? ఆపేస్తా. ఆకాశం వర్షాన్ని ఆపమంటాడా? ఆపేస్తా. అతను పాతాళంలో ఒక దానంలో మూసేస్తాడా? మూసేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెయ్యాలను వెళ్ళమంటాడా? అతని మాట ప్రకారం వారిలో ఉన్నటువంటి దయ్యాలను నేను పంపించేస్తా. దేవుడు నిన్ను ఒక అసాధారణమైన వ్యక్తిగా, సంఘం అంటే అనేక వందల మంది సమూహం కాదు, అనేక వందల మంది సమూహమే ఒక వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక శరీరం దేవుని సంఘం. వేరు వేరు అవయవాలైనా సరే ఒకటే, ఉద్దేశం ఒకటే, మార్గం ఒకటే, దేవుడు ఒకటే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే, తండ్రి ఒకటే, ఆత్మ ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. అబద్ధాలాడి బొంకి మోసపరిచి మోసకారితనంగా ప్రజల్లో తిరిగినటువంటి ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చేసరికి తన స్థితిని ఒప్పుకున్నటువంటి వాడు. అలాంటి వ్యక్తులను మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. చేపల పడతా గడిపోతే నేనేదన్నా సంఘాన్ని కడతాను కదయ్యా, నీ ద్వారా నా సంఘాన్ని స్థాపిస్తానని చెప్పి యేసయ్య చెప్తే అతను చేపలు పట్టుకోవడానికి వెళ్తే ఆ సముద్రపు దగ్గరికి వెళ్ళి మూడవసారి ప్రత్యక్షమయ్యి నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రె పిల్లలను మేపు అని సీమోను కుమారుడు అయిన యోహాను కుమారుడు అయిన పేతురు, వీరికంటే
వీటన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వ్యసనం పైన విడిచిపెట్టలే. అతని కోసం ప్రార్థన చేశాడు. గెత్సెమనే తోటలో అల్లాడిపోయాడు. చెమట రక్తంగా మార్చబడింది. పేతురు, మీ కొరకు నేను ప్రార్థన చేశా. అపవాది మిమ్మల్ని చల్లివేశాడు. చల్లెలో మిమ్మల్ని చాలిపోకుండా నేనే తండ్రిని వేడుకున్నా. తండ్రి మిమ్మల్ని కాపాడాడు. మిమ్మల్ని నాకు అనుగ్రహించాడు. మీ 12 మందితోనే నేను ప్రపంచంలో తల్ల క్రిందులు చేయబోతున్నా. చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. పేతురు వస్తుంటే అతను నీడబడితే చాలు. ఒకడంటాడు, శతాధిపతి అంటాడు, నీవు మాట మాత్రం మాటే, కానీ ఇక్కడ మాట కాదు, నేడే. అసలు మాట్లాడవసరంలే. అసలు మాట్లాడటానికి అవకాశం లేదు. రోగులను వీధుల్లోకి తెచ్చి మరి అతను ఎందుకు వెళుతున్నాడు? ఆ గ్రామంలో ఎందుకు వెళుతున్నాడు? మీ సేవకుడు మీ మధ్య మీ కొరకు ఎందుకు తిరుగుతున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు? మీకు ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఎందుకు నియమించాడో, ఎందుకు వాడుకుంటున్నాడో సరే. అతను వెళుతున్నాడు, వీధి వెంట వెళుతున్నాడు, ఆ మార్గంలో పోతున్నాడు. వాక్యం వినటానికి కాదు, ప్రార్థన చేయించుకోవడానికి కాదు. వారు తమ అస్వస్థత నుండి, రోగాల నుండి, వ్యాధుల నుండి, అనేక దయ్యపు శక్తుల నుండి విడిపించబడటానికి పేతురు నీడ పడితే చాలు. పేతురు 18 సంవత్సరాల నుండి రక్త స్రావం కలిగిన ఒక స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముడితే, వస్త్రం ముట్టడం కూడా కాదమ్మా, అతను నీడ పడితే, ఎవరిది? పేతురు నీడ. అతని నీడ ఎవరి మీదైనా పడవలని మంచముల మీదను, పరుపుల మీదను వారిని ఉంచి. నెక్స్ట్ వచ్చిన చదువు. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లు మీ సేవకుని చేతి స్పర్శ ఒక తండ్రిలాగా మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు చేయి వేస్తేనే, అది మనం తాకితేనే అలా కాదు. నా సేవకుడు నా కొరకు చిన్న ప్రార్థన చేసిన అది నాకు ఆశీర్వాదమని విశ్వసించే విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? నీడపడితే, ప్రార్థన చేస్తే, మాట పలికితే దేవుని స్తోత్రం. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం 11-12 వచనం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. పౌలు చేయలా, దేవుడు పౌలు చేత
అద్భుతములను. అద్భుతం అంటే ఏంటి చెప్పండి? అద్భుతం అంటే ఏంటి చెప్పండి? సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, ఇవన్నింటినీ కలిపేస్తున్నారు. కొంత వేసుకే చేస్తున్నారు. అద్భుతం అంటే ఏంటి? మనం నెక్స్ట్ వచ్చిన చదివితే అర్థమైపోతుంది అద్భుతం అంటే ఏంటి. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. చదువు. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడి గట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలి చేతికి తగిలి. మన ఈ మధ్యన ఒక వీడియో చూస్తుంటే అతను ఏం చేసేది తెలుసా? కోట్ వేసుకుంటారు కదా, కోట్. ఈ కోటు తిప్పేసేసి తిప్పేసి జనం మీద వేసేసాడు. ఒకడు రోగం పోలేదు కదా, ఒకటి దెయ్యం విడిపించబడలేదు కదా, వీడేం చేస్తాడు తెలుసా? ఆ కోటు ఉంచుకుని పారిపోతాడు. మీకేం అర్థమైందో దేవుడు వస్తాం. హల్లెలూయా. ఎంత జ్ఞానం మెడ వేస్తారు చూసే గొలుసు, అంత గొలుసు ఉన్న మెడలో అది ఒకటి ఏమిచ్చాడు? మనుషుల్ని మసిపూసి మారేడుగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, మోసపూరితంగా బోధన చేస్తున్నారు, లగ్జరీ కోరుకుంటున్నారు, మీ కష్టార్జితాన్ని మింగేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎన్నిన్నర నుండే కూర్చున్నారు మీరు ఇక్కడ? హల్లెలూయా. అందుకని ముందే ఆ నసిక్కుపోతుంది, కొంచెం జాగ్రత్త పడుతున్నారు. రెండు చేతులకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు శరీరమునకు తగిలిన చేతి గుడ్డలు అంటే, చేతి గుడ్డలు అంటే నడికట్టు, వీటిని తీసుకెళ్లి ఎవరి మీద వేస్తే, రోగుల మీద అయినా సరే, దయ్యాలు పట్టిన వారి మీద అయినా సరే, దేవుని కంటే గొప్ప కార్యాలు ఇవి కాకుండా, దేవుని కంటే అద్భుతాలు ఇంకా ఇవి కాకుండా, దేవుడు ఇంకా విశేషమైన ఏం చేయిస్తాడు అని అంటే, దేవుడు చేస్తే ఆయన మాట పెరిగితే స్వస్థత వచ్చింది, ఆయన వస్త్రం చెంగు కొడితే స్వస్థత వచ్చింది. కానీ దేవుడు దైవజనులను అలా వాడటంలే. ఏం చేస్తున్నా తెలుసా? నీడ పడితే చేతి, రుమాలు తగిలితే ఇంకా నడుమునకు కొట్టుకున్న నడికట్లు తీసుకుని వెళ్ళి రోగుల మీద దయ్యములు పట్టిన వారిని తీసుకుంటే వారికి స్వస్థత దయ్యముల నుండి. దేవుడు ఎలాంటి అద్భుతం మన వైపు చేస్తాడు. హల్లెలూయా. చిన్న పిల్ల మాటలు వచ్చి రాగా, అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. ఆ పిల్లకి ఏం అద్భుతం చేయాలి? అర్థమైందా? అక్కలో చెల్లెడు, తల్లి, పిల్ల అందరూ. ఒక చిన్న పిల్ల ఒక 5-6 సంవత్సరం అమ్మ నాన్న పెడితే తినాలా, స్తోత్రం, ఆడుకోవాలా, స్కూల్ పంపిస్తే పోవాలా. ఆ చిన్న పాప అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా.
మోముపై నీ కరముపై నా దృష్టి. ఆ చిన్న పాపకి ఏం కావాలా? అద్భుతం. ఏం కావాలి నీకు? దేవుడిని ఎలా ఏం చేయాలి అంటే నువ్వు ఎలా ఉన్నావా? నీ భక్తి జీవితాన్ని తీసుకొచ్చి బజార్లో పెట్టాలా? కాదు. నీ రోగాన్ని, నీకు పట్టిన దెయ్యాన్ని వీధిలో వదిలించుకొని నువ్వు సంఘంలో ఆ క్రమంలోనికి, ఆ ఆరాధనలోనికి దేవుడు స్థితించే విధానంలో నువ్వు చేయాలా? ఏమర్థమైంది? ఏమర్థమైంది? ఒక కుంటోడు చిన్ననాటి నుండి 40 సంవత్సరాలకి ఆయన మోసుకొస్తున్నాడు, దేవాలయం ముందు కూర్చోబెడుతున్నారు, అక్కడే ఆడుకుంటున్నాడు, అక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోతాడు. మళ్ళా వారు వచ్చేస్తాడు, మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా వచ్చేస్తాడు. అడుక్కోవడమే జీవితం. 40 సంవత్సరాలు వచ్చేసాయి. అబ్బాయిలు ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు వచ్చేసాయి. ఈలోపు పేతురు, యోహాను సుతారం అనేటువంటి దేవాలయంలో ఎక్కి వెళుతున్నారట. 3 గంటలు అయింది. ఆయా ఆరాధన చూసుకుని తమ పనులు ముగించుకుని కరెక్ట్ ఎగ్జాక్ట్గా సమయం అంటే సమయమే 3 గంటలకు దేవాలయానికి వచ్చేస్తున్నారు. స్తోత్రం. ఒకసారి అమెరికాలో ఎక్కడో సభ జరుగుతుంటే పెద్ద పెద్ద సేవకులు వెళ్ళారు. వాళ్ళు యేసయ్య గారు కూడా వెళ్ళారు. వెళ్తే సమయానికి టిఫిన్ చేసేయాలి, సమయానికి పాస్టర్ గారు అందరూ గ్యాదర్ అయిపోవాలి. ఈ టిఫిన్ చేయాలంటే ఆలస్యం వచ్చాడంట ఆ సభలో, ఆ మీటింగ్లో. అమ్మా మీరు ఎవరు నిద్ర ఉంటుందంటే కళ్ళు మాట్లాడుతుంది కదంతేగా. ఆ మీటింగ్స్ లోకి యేసయ్య గారు ఆలస్యం వెళ్ళారంట. వీళ్ళందరూ అన్నారంట, మనుషులకు చెప్పడం కాదు, మనం పాటించాలి, క్రమం పాటించాలి అన్నారంట. యేసయ్య గారికి అర్థమయ్యానంట, నేను క్రమాన్ని పాటించలేదు, నేను ఆలస్యంగా వచ్చాను. టిఫిన్ చేయాలంటే నేను ఒక వ్యక్తికైనా నేను వాక్యం చెబితేనే టిఫిన్ చేస్తా, లేకపోతే నేను టిఫిన్ చేయను. అప్పటి వరకు టిఫిన్ అన్నా పోవాలి, కానీ ఒక మనిషికి మాత్రం వాక్యం చెప్పాలని నేను పొద్దు నుండి ఎదురు చూస్తున్నా. రోడ్డు కూర్చొని ఒక ఆటో వాడు దొరికారు, ఆటో వాడి కేసు ఆయన గురించి చెప్పారు, అందుకని ఆశ్చర్యమైన. వీళ్ళందరూ ఏమంటారు చెప్పాలా? మీరు ఎవరికన్నా కింద చాలా మంది ఆశ్చర్యం వచ్చారు కదా, ఎవరికన్నా రోడ్డు మీద కనపడిన ఒక్కరికన్నా ఒక్కడికన్నా అసలు ఒక్కడికన్నా చెప్తున్నారు. నువ్వు మారేవా? దెయ్యం పట్టిందిరే నీకు, మానసిక రోగం, నువ్వు మోగోడిని, మీకు తెలియట్లా. నా దేవుడు చెప్తున్నాడు, ఆయన కుడి పార్శ్వం ముందు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన కుడి పార్శ్వం ముందు నాకు చాలా విషయాలు నేర్పుతున్నాడు. నువ్వు మోగోడివి, నోరున్నా మాటలాడలేని మోగవాడివి. హలో, అదే అంధత్వంలో, అదే మోగవాడిగా నువ్వు నీ జీవితాన్ని తోసేస్తాం ముందుకంటే వెళ్ళిపోతుందంటే బట్టి. హల్లెలూయా. నమ్మకంగా ఉదయాన్నే నేను ఒక అమ్మాయిని వ్యాపారం చేసుకునే అమ్మాయిని చూశాను. ఇంత పుట్టను ఎత్తి మీద ఎత్తుకుంది, పిల్లలు సంకన వేసుకుంది. ఆమె ఎట్లా ఉందనుకున్నా, ఒకవేళ ఎవరైనా గట్టిగా తోసారా బుట్ట పిల్లలు మొత్తం పడిపోతారు. అంత బలహీనంగా కరదాగా నేను ఆ పాస్టర్ గారికి చూపించాను. ఆమె చూసావా ఆ వ్యాపారాన్ని ఎంత
నమ్మకంగా చేసుకుంటుందో. ఊరంతా తిరిగిన 100 రూపాయలు ఉపయోగాలు నాకు తెలియదు. దాంట్లో సామాను కూడా తక్కువగా ఉంది. మనం మన భక్తిని ఒక నమ్మకంగా చేయలేకపోతున్నామంటే అన్ని బాగా ఉంది. అసలు తిండి తక్కువ లేదు, భర్తలు బాగా నేర్పుతున్నారు, దేవుని స్తోత్రం. మన పడుకోవటానికి ఇది లేదు, చక్కటి గవర్నమెంట్ ఏదో ఒకటి ఆవాసాన్ని నివాసాన్ని ఏర్పాటు చేశారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైతు భరోసాను లేకపోతే అమ్మఒడు తాతఒడు ఏదో ఒకటి డోకరంలోనూ ఏదో కొత్తని అప్పులు తీసుకుంటున్నాం. ఎట్టగొట్టా మన జీవితం ముందుకెళ్ళిపోతుంది. అసలు నమ్మకత్వం లేదు దేవుని దగ్గర. మీకు మా పర్సనల్ విషయాలు మీకు అనవసరం అయ్యారు. నా పర్సనల్ విషయాలు మీకు అనవసరం. మీరు ఏదో చెప్పుకునే వాటి మీద చెప్పుకొని వెళ్ళిపోండి. రెండు చేతులు దేవుడు స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నమ్మకత్వం ఏది దేవుని దగ్గర? ఆ గుర్తోడు బయట ఉన్నాడు. వీడు 3 గంటలకు ఎగ్జాక్ట్గా వచ్చేసాడు మందిరానికి. ఈ గుర్తోడంట వాళ్ళ వైపు చూస్తా ఉన్నాడు. వాళ్ళ వైపు చూస్తా ఉంటే వాడు అన్నారు, మా దగ్గర వెండి లేదు, బంగారం కూడా లేదు, కానీ మా దగ్గర ఉన్నది ఏదో అది నీకు ఇస్తాం. అదేంటి? నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడవమన్నారంట. స్తోత్రం. ఆడు గంతులు వేసుకుంటా లేచి వాడి వెంట వాడు దేవాలయంలో పెట్టుకుంటే వీడు కూడా గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళారంట. వాడితో కలిసి ఆరాధించాడు, దేవుని స్తోత్రం. ఒక చరిత్రకారుడు రాశాడు, మీరు కూడా రాసుకోండి, మీ జ్ఞాపకం ఉంటాయి. ఒక చరిత్రకారుడు రాశాడు, మొట్టమొదటి హతసాక్షి ఆ గుంటోడేనంట. దేవుడి కొరకు చచ్చిపోయిన మొట్టమొదటి హతసాక్షి ఆ గుంటోడే. ఆ గుంటోడు గంతులు వేసుకున్న దేవాలయంలోకి వెళ్ళినప్పుడు వీడంతా చూసి ప్రభు వైపు తిరిగేశారు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నారు వీళ్ళు? దేవుడు వీళ్ళ చేత ఎటువంటి అద్భుతం చేయించాడు? నజరేయుడైన యేసు నామమున లేచి నడవమంటే 40 సంవత్సరాల గుంటోడు చీలమందలు పాము పొదిగి లేచి దిక్కున నిలబడి కాళ్ళు గంతులు వేసుకుంటా దేవాలయంలోకి వెళ్తామంటే దేవుడు పేతురు యోహానుల చేత ఎంతటి అద్భుతాన్ని చేయించాడు. అద్భుతం చేయుమయా నా జీవితం. కూర్చున్నాము. అయ్యో ఆ అడుక్కునేవాడికి కోటిస్తారంట, ఒక బొచ్చిస్తారంట. స్తోత్రం. కోటి ఎందుకో తెలుసా? ఆ కోటి ఎందుకో తెలుసా? ఆడు అడుక్కోవటానికి పంచాయతీ వాడు కానీ గవర్నమెంట్ వాడు కానీ వీడు అడుక్కునేవాడు వీడు కుంటోడు అని నిర్ధారణ చేసి వాడికి ఇచ్చేటువంటి ఒక అధికారం కలిగిన కోర్టు. స్తోత్రం. ఇప్పుడు గవర్నమెంట్ వారికి పింఛన్ ఇస్తున్నాం చూసావా? భర్త ఉన్నాడా లేడా, లేకపోతే పెన్షన్, లేకపోతే ఇచ్చే పని లేదు, 4 సంవత్సరాలు దాటితే, లేకపోతే కుంటోడు మోగోడు గుట్టోడు చెవిటోడు ఏదో ఒకటి బలహీనత ఉంటే ఆ వ్యక్తి